Good evening, brother. సో ఈరోజు మనము రెవల్యూషన్ చాప్టర్స్ 8 and 9 చూసుకుందాము. 7 trumpets. మరి ఒకసారి దేవాది దేవుడికి ఇచ్చిన మా సమయంకి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయితే యాజ్ యూజువల్గా నేను కొన్ని ఫస్ట్ 2 స్లైడ్స్ నేను చూపించాలని అనుకుంటా ఉంటాను, ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా దేనికైనా. సో మనము ప్రకటన గ్రంథము చదివే ఈ యొక్క ధ్యానము, ఈ ధ్యాన కూడికలు మనకి దేవుడు మూడంతల ధన్యతని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైతే చదువుతా ఉన్నారో చదవడమే కాకుండా వినడమే కాకుండా అన్నిటికంటే ప్రాముఖ్యంగా గైకొనడము, గ్రహించి మన యొక్క డే టు డే లైఫ్లో ఈ సంగతులు మనం ఏమైతే గ్రహిస్తుంటున్నామో ఆత్మీయంగా వాటిని అప్లై చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోనికి వెళ్ళేందుకు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వారు మరీ ధన్యులు అని చెప్పి వాక్య భాగంలో ఉంది. ఆ విధంగా మనము ప్రకటన గ్రంథాన్ని మొదటి 11 అధ్యాయాలు ఒక భాగముగాను, మిగిలిన 11 అధ్యాయాలు రెండో భాగముగాను చూస్తే ప్రకటన గ్రంథము ఇట్ ఈస్ ఆల్ ఫుల్ ఆఫ్ సెవెన్స్, అన్ని 7 అని చాలా వినపడతా ఉంటాయి. కాబట్టి ఆ 7 అంశాలు, మెయిన్ అంశాలను నేను మీ మధ్య మరొకసారి చూపించాలని అనుకుంటున్నాను. కథని మళ్ళీ చెప్పాలని ఆశపడతా ఉంటాను. ఏంటంటే సముద్రం ఉంది, సముద్రంలో బురుజు, ఆ బురుజులో తేనె, ఆ తేనెను తిన్నాను అన్న 4 వర్డ్స్ నుంచి 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 రూపములు, 7 తెగుళ్ళు, 7 నాశనములు, 7 నూతనములు అన్నటువంటి ఈ 7 ప్రాముఖ్యమైన అంశాలు ప్రకటన గ్రంథంలో ప్రభువుల వారు మన గురించి లిఖించి పెట్టి ఉన్నారని. అయితే 7 సంఘములు మనము సెకండ్ సెషన్లో చేసుకున్నాము. అలాగే 7 ముద్రలు, ఆ 7 ముద్రలలో 7వ ముద్ర దగ్గర ఈరోజు మనము ఉంటున్నాం. 7వ ముద్ర ఓపెన్ చేసినప్పుడు అది 7 బూరలుగాను, ఆ యొక్క 7 బూరలు అంటే 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయాల వరకు ఉన్నటువంటి 7 బూరల గురించి ఈరోజు మనకు ఉన్న సమయంలో ఎంత ఎంత చూడగలిగితే అంత చూద్దాము. అయితే ఈ 7 బూరలు, 7 trumpets, 8వ చాప్టరు, 9th చాప్టరు, ఇంకా కొన్ని 10-11లో కూడా ఉన్నాయి. అయితే వాక్య భాగాన్ని నేను ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాను, చదవడం లేదు, సమయము తక్కువగా ఉంటుంది కాబట్టి. ఒకసారి చూస్తే 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు స్టార్ట్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 7వ బూర ఊదినప్పుడు 7 పాత్రల యొక్క ఉగ్రతని కుమ్మరించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే 8వ అధ్యాయము మొదటి వచనము ఏ విధంగా ఉంటుందంటే, 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. దెర్ ఈస్ ఎ సైలెన్స్ ఇన్ హెవెన్. 30 minutes సైలెన్స్. ఈ 30 minutes సైలెన్స్ ఏంటి అని మనము ఒకసారి చూసుకుంటే, అది నేను ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా ఉన్నది ఉన్నట్లుగా చేయలేక అట్లా పెట్టానండి, ఏమనుకోవద్దండి. సో ఇట్ షోస్ అండ్ యాంటిసిపేషన్. అంటే మనం కూడా ఏదైనా విపత్తు, ఇట్లా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా మిస్ అయితే మనం ఒక్కసారి హో అని అంటాం కదా, అలాంటి ఎక్స్ప్రెషన్తో కూడినటువంటిది. ఏదైనా ఒక స్టామ్ రాకముందు చాలా క్వైట్గా ఉండున్నట్లుగా, తర్వాత డైరెక్ట్గా దేవుని యొక్క ఉగ్రతని ఇక్కడ చూపిస్తున్నట్లుగా, ఒక పాజ్ని, సస్పెన్స్ థ్రిల్లర్ అని కూడా అంటుంటాం కదా, అలాగే ప్రార్థనకి ఇంటర్లూడ్. అంటే మనము పాట పాడేటప్పుడు ఒక వచనానికి ఇంకొక అంటే ఒక స్టాంజాకి ఇంకొక స్టాంజాకి మనం మధ్యలో ఇంటర్లూడ్ మ్యూజిషియన్స్ వేస్తూ ఉంటారు కదా, అలాగా కొన్ని చాప్టర్స్, 7th చాప్టర్ అయితేనేమి, అలాగే 10th చాప్టర్, అలాగా కొన్ని చాప్టర్స్ ఈ సీక్వెన్స్కి బ్రేక్ వేస్తూ పాజ్గా
ఉంటున్నట్లుగా కూడా మనము చూస్తా ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకసారి మనము ప్రభువుల వారు ఈ భూమి మీద ఉంటున్నప్పుడు తన యొక్క 8వ ఏట వెళ్ళి ఆహ్, వా ధర్మశాస్త్రాన్ని చదువుతా ఉంటున్నట్లుగా మనము సువార్తలలో చూస్తాం గదా! లూకా 4 సువార్తలో చూస్తే యేసు ప్రభువుల వారు ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు ఆయనకు వారు యెషయా గ్రంథాన్ని చదవమని ఆ రోజు మన మెయిన్ లైన్ చర్చెస్‌లో గూడా బైబిల్ రీడింగ్ ఉంటది గదా! ఆ దినము ఏదైతే బైబిల్ రీడింగ్ ఉందో, ఆ బైబిల్ రీడింగ్ యెషయా గ్రంథము ప్రభువుల వారికి రావడము, ఆయన గ్రంథాన్ని విప్పి అది ఓపెన్ చేసి చదువుతూ ఉన్నప్పుడు 61 అధ్యాయము మొదటి వచనము చదివి, రెండో వచనంలో చివరి క్రీస్తు ప్రభుల వారు కిందికి రావడము, మనం ఇక్కడ వాక్య భాగంలో చదువుకుంటా ఉంటున్నాం. ఏముంటదంటే అక్కడ మొదటి భాగము నుంచి రెండవ భాగానికి సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అన్నటువంటి ఆ జడ్జిమెంట్, ఆ ఉగ్రత గురించిన వాక్య భాగాన్ని క్రీస్తు ప్రభుల వారు చదవకుండా అక్కడికి ఆపేసి ఆ యొక్క బైబిల్ రీడింగ్‌ని ముగించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అట్లా చేసి ఉండొచ్చు అని మనం చూస్తే, దేవాది దేవుడు కాబట్టి ఆయనకి దేవుని బిడ్డల పట్ల అంటే మానవ జాతి పట్ల జరగబోయే ఆ ఉగ్రతని ఆయన అక్కడ గుర్తు చేసుకొని దాన్ని చదవకుండా అంటే బాధతో కూడినటువంటి ఆ యొక్క ఎక్స్‌ప్రెషన్స్‌తో దాన్ని మూసేసినట్లుగా గూడా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సైలెన్స్ అనే ఆ మీనింగ్‌కి నిశ్శబ్దానికి మనము చాలా మీనింగ్స్ చూడొచ్చు. ఏంటి అంటే ఆహ్, ఇట్ ఈస్ ఎ కామ్ బిఫోర్ స్టార్మ్. తర్వాత దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆ రాత్ డైరెక్ట్‌గా ఆయననే ఈ భూమి మీదకి తీసుకురాకముందు పరలోకంలో నిశ్శబ్దముగా అందరూ మామూలుగా అయితే పరలోకము ఎప్పుడు కూడా ఆరాధనల చేత, స్తుతుల చేత దేవుడు ఆరాధింపబడుతూ ఉంటాడు. కానీ ఈ 30 మినిట్స్, ఈ 30 నిమిషాలు అక్కడ ఎందుకు సైలెన్స్‌గా ఉంది అంటే, దాని తర్వాత జరగబోయే ఆ యొక్క ఉగ్రత ఎంత గంభీరమైనదో, ఎంత భయంకరమైనదో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. ఇట్ సింబలైజెస్ ఇట్ హెల్ప్స్ అస్ టు ప్రిపేర్. తర్వాత ఇట్ సిగ్నల్స్ ద మొమెంట్ ఆఫ్ ఇంటర్సెషన్. మనము అక్కడ ప్రార్థన కూడా మనము నెక్స్ట్ వర్సెస్‌లో చదువుకుంటాము. తర్వాత ఇట్ గివ్స్ ఎ మెసేజ్ ఆఫ్ హోప్ అండ్ వార్నింగ్. అది వింటున్న ఈరోజు మనము దానియేలు గ్రంథం అయితే ఆ యొక్క ప్రవచనము ఆ రోజులలో అర్థం కాలేదు. ప్రజలకి దాన్ని రివీల్ చేయబడలేదు. కానీ ప్రకటన గ్రంథము అర్థమయ్యే విధంగా ఈ ప్రకటన గ్రంథము రివీల్ చేయబడింది. ప్రత్యక్షపరచబడింది. తన బిడ్డలకి ప్రభువుల వారు మన మనోనేత్రాలను తెరిచి మనకు చాలా చక్కగా నేర్పిస్తుంటున్నారు. ప్రిపేర్ చేస్తా ఉంటున్నారు. ఈ దినము మరి ఎంతమందైతే మనం ఉంటున్నామో, మనము మన కుటుంబాలు మరి ధన్యులు అని చెప్పి దేవుడు మనల్ని రిమైండ్ చేస్తా ఉన్నారు. ఏంటంటే చదవడమే కాకుండా, వినడమే కాకుండా, అర్థం చేసుకుంటూ నిజంగా ఆ మెసేజ్ ఆఫ్ హోప్ అండ్ వార్నింగ్ వాటిని మనము తీక్షణంగా తీసుకొని ప్రిపేర్ అయ్యేదానికి మనము విధేయులముగా ఉంటున్నామని చెప్పి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని మరొకసారి నేను దేవుని పేరట మిమ్మల్ని వినవించుకుంటా ఉంటున్నాను. కాబట్టి 8వ అధ్యాయము 2వ వచనంలో 2, 3 ఈ వచనాల్ని మనం చూస్తే ఇక్కడ సువర్ణ ధూపార్తి అలాగే ధూప ద్రవ్యము అన్నటువంటి మాటల్ని మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఈ ఇమేజ్‌లో గూడా చూస్తున్నాం గదా! ఈ సువర్ణ ధూపార్తి, సువర్ణ బలిపీఠము, ధూపద్రవ్యములు ఇవన్నీ కూడా పరలోకములో ఉన్నాయి. ఆ పరలోకములో ఉన్న వాటికి నమూనాగానే దేవుడు మోషేకు భూమి మీద ఆ యొక్క టాబర్నాకిల్ కట్టమని చెప్పడము, అలాగే ఇంకా వాళ్ళు ఇశ్రాయేలీయులు ఇప్పుడు థర్డ్ టెంపుల్‌ని బిల్డ్ చేసేదానికి కూడా ఇదే నమూనాలో బిల్డ్ చేసేదానికి వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటున్నారు. ఇహలోకములో
ఆ టెంపుల్ మరి ఏ విధంగా బిల్డ్ అవుతుందో లేదో కానీ, పరలోకంలో మనకు ఈ యొక్క దృశ్యాన్ని మనకు చూపిస్తూ దేవుడు, ఈ సువర్ణ దీపస్తంభములు ఇలాగా సువర్ణ ధూపార్తి అన్నటువంటి సువర్ణ బలిపీఠము, ప్రకటన గ్రంథములలో అక్కడక్కడ సువర్ణము అని ఎక్కడెక్కడైతే వ్రాయబడి ఉందో ఒకసారి చూసుకుంటే మనము సువర్ణ దీపస్తంభములు, కిరీటములు, సువర్ణ పాత్రలు, సువర్ణ ధూపాత్రి, బలిపీఠము ఇలాగా అనేక సందర్భాలలో మనము వాక్య భాగం చదువుకుంటూ ఉంటాము. అయితే దయచేసి గమనించండి. ఈ 3, 4, 5 వచనాలను మనం చూసుకుంటే పాత నిబంధన గ్రంథం ప్రకారము ప్రాయశ్చిత్త దినమున ప్రధాన యాజకుడు ఆ బలిపీఠము మందుండు ఆ బొగ్గులను మరియు సువాసన గల ధూపద్రవ్యాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన అక్కడికి మందసం దగ్గర అక్కడికి తీసుకొని వెళ్తారు. అలాగే సువర్ణ బలిపీఠము యాజకులు ప్రతి ఉదయము, సాయంత్రము ప్రత్యేక సందర్భాలలో సువర్ణ బలిపీఠం పైన ధూపం వేసి అక్కడ ఆరాధనలు చేసేవారని చెప్పి మనం వాక్య భాగంలో చూసుకుంటా ఉంటున్నాం. ధూపద్రవ్యములు, ధూపము అంటే ఇక్కడ ప్రార్థనకు సూచనగాను, సుగంధ ద్రవ్యాలు వాటి సువాసన మరియు పైకి లేచే పొగ ధూపం వేయడము ప్రార్థనలకు చిహ్నంగా ఉన్నట్లు మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ బూరలు ఊదడానికి ముందు, దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించడానికి ముందు పరిశుద్ధుల ప్రార్థనలు, విశ్వాసుల ప్రార్థనలు ధూపము వలెను దేవుని సన్నిధిని చేరెను. ప్రతి ఉదయము, సాయంత్రము మనము విశ్వాసులముగా చేసే నిరంతర ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, మనం అర్పించే ఆరాధనలు దేవుడు అంగీకరిస్తా ఉంటారు. అయితే సువర్ణమయమైన ఆ పరలోకములో పరిశుద్ధుల ప్రార్థన ఒక సుగంధ ద్రవ్యమై, ఒక ధూప ద్రవ్యమై దేవాది దేవునికి అర్పించబడతా ఉంటున్నదని మనము ప్రకటన 5:8లో చూస్తా ఉంటున్నాం. ఆ ప్రార్థనలే పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి మనము ఇక్కడ కీర్తన 141 రెండవ వచనంలో చూస్తే కూడా, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తిట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగులును గాక అని చెప్పి మనము చాలా సార్లు చదువుకుంటూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు, ఆరాధనలు, విజ్ఞాపనలు అవి ఒక సువాసనగా ధూపము వలె, నైవేద్యము వలె దేవుని సన్నిధికి చేరతాయి. అలాగే దేవుని హృదయములో ఉన్న విషయాలను మనము అడగాలి. మనకిష్టమొచ్చిన అంశాలను మనము ఆహ్, వెళ్లి దేవుని దగ్గరికెళ్తే మరి అవి అక్కడికి చేరవేమో అని కూడా మనము నేర్చుకుంటూ ఉంటాం. అంటే మనము పరలోక ప్రార్థనలో కూడా 3 అంశాలను గుర్తు చేసుకుంటాం గదా! కాబట్టి ఆ 3 అంశాలను కూడా "దై కింగ్డమ్ కమ్, దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్" అని. కాబట్టి మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధానముకు చేరాలి అంటే, దేవుని హృదయములో ఉండే విషయాల్ని మనము అర్థం చేసుకొని, వాక్యానుసారముగా మనము ఆత్మతోనూ, సత్యముతోనూ మనము ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. 8వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలియ్యబడెను. ఆ యొక్క బూరలను ఆహ్, ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో గూడా ఆ బూరలు ఉన్నాయి అని చెప్పి నేను మరొకసారి మీకు చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో ఈ 7 బూరలు గురించి వాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీయులకు సమాజము కూడినప్పుడు వాళ్ళు బూరలు ఊదుతారు. అలాగే ఇంకొక బూర ఊదినప్పుడు ప్రధాన యాజకులు సమూహముగా కూడుతారు. తర్వాత అలాగే ఇంకొక బూర ఊదినప్పుడు తూర్పు దిక్కునున్న సైన్యం అందరూ కూడా ఆహ్, సాగి ముందుకు అంటే పోగు చేయబడతారు. అలాగే ఇంకొక బూర ఊదినప్పుడు ఇలాగా 7 బూరలు ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఏమేమి జరుగుతాదో వారు ఇశ్రాయేలీయుల ప్రజలు ఈ బూరలు ఊదేటటువంటిది వాళ్ళకు ఫెమిలియర్‌గా ఉందని మనము ఇక్కడ గ్రహించగలుగుతాం. వాళ్ళకు ఫెమిలియర్‌గా ఉన్న ఆ భాషలో వారప్పుడు పాత నిబంధన గ్రంథంలో వారు చేశారు. అదే ఇప్పుడు ఫ్యూచర్‌లో రెవల్యూషన్‌లో జరగబోయేది కూడా ఆహ్, మనము ఇక్కడ ఈరోజు సాయంకాల సమయమున చూసుకుంటున్నామండి. అయితే ఈ 7 ట్రంపెట్స్ 8, 9 అధ్యాయాలలోను అయితే 10వ అధ్యాయము, 11 అధ్యాయంలో కూడా
ఈ సిక్స్త్ ట్రంపెట్ గురించిన సందర్భము కొన్ని మాటల్ని మనము ఇక్కడ చూసుకుంటున్నాం. ఈ 7 ట్రంపెట్స్. అయితే ఈరోజు వీలైతే ఎన్ని ట్రంపెట్స్ చూడగలిగితే అన్ని చూద్దామండి. 8:6లో ప్రకటన 8:6లో 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడినప్పుడు ఆహ్, ఆ యొక్క దూత ధూపం వేసి దేవుని ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసినటువంటి తరుణమే ఆ బూరలు ఊదబడుట మనం చూస్తా ఉంటున్నాం. సంఖ్యాకాండంలో గూడా ఇదివరకు కొన్ని వచనాలు చూసాం. శ్రమలు అంటే దేవునికి కోపమని, అలాగే మహాశ్రమలు అంటే దేవుని యొక్క ఉగ్రత, అది మహా ఉగ్రత అని మనము అర్థం చేసుకోవాలి. బూర ఊదటం అంటే జరగబోయే సంగతులను గురించి హెచ్చరించడం. ఇశ్రాయేలీయులు సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో బూర ఊదినప్పుడు ఏం చేస్తారో ఆహ్, అక్కడ లిఖించబడినట్లు ఇక్కడ గూడా బూర ఊదినప్పుడు దాని తర్వాత జరిగే ఈవెంట్స్‌ని ఇక్కడ మనము ఈరోజు చూసుకోగలుగుతున్నాం. కాబట్టి 7 బూరలు ఈ 8, 9, 10, 11 4 అధ్యాయాలలో ఉన్నది. దయచేసి గమనించండి. ప్రతి బూర ఊదినప్పుడు 1/3 భూమి మీద, సముద్రం మీద, అలాగే ప్రకృతిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలలో ఏమేమి జరుగుతాయో, ఎటువంటి ఉగ్రతలు వాటి యొక్క ఏం జరుగుతాదో కూడా ఇక్కడ రాయబడి ఉంది. అయితే సెవెంత్ ట్రంపెట్ చూస్తే అది 100% 1/3 కాదది. సెవెంత్ ట్రంపెట్ 100% కంప్లీట్‌గా ఆహ్, వానిష్ చేయబడుతున్నట్లు కూడా మనము చూస్తాం. దయచేసి గమనించండి. సెవెంత్ ట్రంపెట్ ఊదినప్పుడు మనకు నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆహ్, వాటి యొక్క ఆహ్, ఉగ్రత అని మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి 7 ట్రంపెట్స్. ఇదే 7 ట్రంపెట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, అలాగే 7 తెగుళ్ళు 7 ప్లేగ్స్ 7 ప్లేగ్స్‌ని కూడా చూస్తే 2 అలాగే ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆ సిమిలారిటీస్ చాలా చాలా ఆహ్, బాగా గమనించగలుగుతాము. 7 ట్రంపెట్స్ జరిగేతప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయో, 7 ప్లేగ్స్ జరిగేతప్పుడు కూడా మనము ముందు చాప్టర్స్‌లో మనము అది చూసుకుంటాం. కాబట్టి నేను ఆ సిమిలారిటీస్‌ని నేను మీ దగ్గరికి ఇక్కడ చూపిస్తా ఉంటున్నాను. కాబట్టి ఆ 7 ట్రంపెట్స్ జరిగే సమయంలో జరుగుతది అని ఫస్ట్ ట్రంపెట్ గురించి చూస్తే 8వ అధ్యాయము 7వ వచనంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలోని మూడవ భాగము కాలిపోయెను. చెట్లలోని మూడవ భాగము కాలిపోయెను. పచ్చగడ్డంతయు కాలిపోయెను అని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ 3 అంశాల్ని చూస్తే రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్ని. రక్తము, వడగండ్లు, అగ్ని. 3 అంశాలు చూస్తా ఉంటున్నాం. అట్లనే అవి 3 వేయబడినప్పుడు ఎంత నష్టం జరుగుతది అంటే 1/3 ఆఫ్ ది ఎర్త్, 1/3 ఆఫ్ మూడవ భాగము ఆహ్, చెట్లు, మూడవ భాగము పచ్చిగడ్డి అంతా గూడా నాశనమైనట్లుగా చూస్తా ఉంటున్నాం. దాని మీనింగ్‌ని మనం ఒకసారి చూస్తే హెయిల్ అంటే వడగండ్లు. అది వెదర్‌కి సంబంధించినట్లుగా చూస్తే దేవుని ఉగ్రత నిర్గమాకాండము 9వ అధ్యాయము 23-26 వరకు కూడా ఐగుప్తీయులు ఆ దినాలలో వడగండ్ల యొక్క ఉగ్రతను చూశారు. అలాగే ఫైర్ అంటే అగ్ని ప్యూరిఫికేషన్‌కి సాదృశ్యంగా గూడా మనం చూస్తా ఉంటున్నాం. అట్లనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపానికి కూడా ఈ ఫైర్‌ని మనం సాదృశ్యంగా గూడా చూస్తాము. రక్తము కూడా రక్తం ఏంటి? మరణం అంటే జీవ మరణములకు సాదృశ్యంగా మనం ఇక్కడ బ్లడ్‌ని చూస్తా ఉంటున్నాం. ఆ విధంగా చూస్తే రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు లిటరల్‌గా చూస్తే ఆహ్, ఆ ఫ్యూచర్ ఈవెంట్ ఎట్లా ఉంటది? ఇది మహాశ్రమల కాలములో జరగబోయేది అని, తర్వాత మాసివ్ డ్యామేజ్ జరుగుతదని, అంటే ఒకవేళ ఫుడ్ షార్టేజ్ కానీ, ఎకనామిక్ కొలాప్స్ గాని జరుగుతది అని ఆహ్,
అని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఎకనామిక్ కొలాప్స్‌ని, తర్వాత ఫుడ్ షార్టేజ్‌ని చూస్తా ఉంటే దయచేసి గమనించండి. కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఏదంటే ఇప్పుడు జరిగే ఎకనామిక్ కొలాప్స్, ఇప్పుడు జరిగేటటువంటి స్లోగా ఇది మనము గమనిస్తున్నాం గదా! ఇప్పుడు చూడండి, టాక్సెస్, టారిఫ్ అని ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఇవి స్లోగా అక్కడికి దారి తీస్తున్నాయేమో అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, ఇది అంతా కూడా ఒకే రోజులో, ఒకే సీజన్‌లో, ఒకే సమయంలో, ఫ్యూచర్‌లో జరిగేది కాదు. హిస్టారికల్‌గా కూడా కొంచెం, 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 కొంచెం జరుగుతూ వస్తుంది అని కూడా కొంతమంది స్కాలర్స్ చెప్తారు. ఏమైతేనేమి, ఇదైతే జరుగుతది అని మనం ఈరోజు గమనిస్తా ఉంటున్నాం. స్పిరిచ్యువల్‌గా చూస్తే ఆహ్, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క ఓర్పుకి కూడా ఒక లిమిట్ ఉంటదేమో అని మనము అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంతో కృపా వాత్సల్యతలను, దయా గుణమును మన పట్ల వెచ్చిస్తా ఉంటున్నారు. ఆయన యొక్క ఆహ్, నేచర్‌ని మనమందరము అనుభవిస్తా ఉంటున్నాం. కానీ ఒకవేళ పాపానికంటూ కూడా ఒకరోజు ఆయన ఆ పాపాన్ని కూడా శిక్షించే వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవాది దేవుడు ఆహ్, ఉగ్రతని, ఆ పాపాన్ని శిక్షించే ఆ సమయము రాకముందే మనము వీలైతే ఆహ్, మారుమనసు పొందాలని జెప్పి దేవుడు మనకి ఈరోజు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఈ ఫ్యామిన్స్, డిస్‌ప్లేస్‌మెంట్స్, డిస్‌ప్లేస్‌మెంట్స్ అంటే ఫైర్, ఒకవేళ మనం గుర్తు చేసుకుంటే రీసెంట్‌గా లాస్ ఏంజెలిస్‌లో ఫైర్ రావడము. అది కూడా ఎక్కడ? సెలబ్రిటీస్ ఉండేటటువంటి ఓన్లీ ఆ కౌంటీ మాత్రమే, ఆ సిటీ మాత్రమే కాలిపోవడము. వారు ఎంతో మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టినటువంటి ఆ ఇండ్లులు ఆహ్, ఒక కొన్ని గంటలలో, కొన్ని రోజులలో దగ్ధమైపోవడము మనం చూసాం కదా! వాటిని బట్టి మనం చూస్తే నిజంగా దేవుని యొక్క ఉగ్రత అంటే ఎట్లా ఉంటదో, ఎంత గంభీరంగా, ఎంత భయంకరంగా ఉంటదో మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే డిస్‌ప్లేస్‌మెంట్ అంటే వాళ్ళందరూ చెల్లాచెదరైపోయారు. వాళ్ళు ఆ సెలబ్రిటీస్ నాకు తెలిసి ఎప్పుడు ఊహించిండకపోయుండవచ్చు. మేము ఉన్న ఈ లగ్జరియస్ హౌసెస్ నుండి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, క్యాంపర్ వ్యాన్‌లలో వెళ్ళిపోయి, హోటళ్ళల్లో మేము ఆర్డినరీ హోటల్స్‌లలో అప్పట్లో హోటల్స్ కూడా చాలా బుక్ అయిపోయి, ఈ హోటల్స్ కూడా లేకపోవడం గూడా మనము వింటా వచ్చాం గదా! కాబట్టి ఈ దినాలలో చూస్తే ఆ యొక్క డిస్‌ప్లేస్‌మెంట్స్, ఫైర్, ఆహ్, తర్వాత ఇవన్నిటిని మనము చూస్తా ఉంటే దేవుని ఉగ్రత ఇంకెంత భయంకరంగా ఉంటదో మనము అర్థం చేసుకోవాలండి. అలాగే రెండవ బూర ఊదినప్పుడు అని మనం చూసుకున్నప్పుడు, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను. ఓడలలో మూడవ భాగము నాశనమాయెను. అక్కడ ఎలిమెంట్స్ ఏమేమున్నాయి అంటే, ఒక పెద్ద కొండ హ్మ్, వంటిది ఒకటి. తర్వాత అగ్ని, అది సముద్రంలో పడవేయబడ్డము చూస్తా ఉంటున్నాం. ఇది కూడా ఆ షిప్స్, పెద్ద పెద్ద ఓడలు ఆహ్, అక్కడంతా ఆ సముద్రంలో పడిపోయినప్పుడు ఈ కొండ మరి ఏం జరుగుతదో, ఎట్లా జరుగుతదో మనకైతే తెలీదు గానీ, వాల్కనోస్ రావడము, సునామీ రావడము, అగ్ని, మాసివ్ లాస్ ఆఫ్ లైఫ్ జరగడము, ఇవన్నీ జరుగుతాయేమో. ఆహ్, ఈ సముద్రములో ఇంత పెద్ద కొండ పడినప్పుడు, నీళ్ళల్లో ఏదైనా భారమైనటువంటి వస్తువు పడితే నీళ్ళు ఎట్లా చెల్లాచెదరవుతాయో, ఒక పెద్ద క్యాస్‌ని ఏమన్నా క్రియేట్ అవుతదేమో. సింబాలికల్‌గా చూస్తే ఇక్కడ ఆహ్, మౌంటైన్స్‌ని, సీకి మనము సాదృశ్యంగా, కింగ్డమ్స్, నేషన్స్, తర్వాత గ్రేట్ పవర్‌కి సాదృశ్యంగా మనము సింబాలికల్‌గా మనం చూసుకోవచ్చు. ఆ యొక్క పెద్ద కొండ సముద్రంలో పడ్డము అంటే ఒక సడెన్ వయలెంట్ యాక్షన్ ఏమైనా జరుగుతదేమో. ఆహ్, ప్రకృతిలో ఆహ్, ఈ కామెట్స్ ఇవన్నీ కూడా పడ్డము. నాసా వాళ్ళు ఇంకా ఇంకొక యాస్టెరాయిడ్ ఏదో వచ్చి పడతది, భూమి మీద పడతది అని కూడా సైంటిస్ట్ చెప్తా ఉంటున్నారు గదా! వాటన్నిటిని మనము గమనిస్తా ఉంటే నిజంగా ఆ విపత్తు ఎప్పుడు వస్తదో. కానీ దయచేసి గమనించండి. ఒకవేళ ఇది మహాశ్రమల కాలములో జరగబోతూ ఉంటే, అప్పటికి సంఘము ఎత్తబడి ఉంటే,
నీవు నేను నిజంగా ఎంతో ఎంతో ధన్యులముగా మనము చూడొచ్చు. ఇది మహాశ్రమల కాలంలో ఒకవేళ జరుగుతాది అంటే, అప్పటికల్లా నీవు నేను సంఘంలో ఎత్తబడాయి ఉండాలి అని ఆహ్, మనము కోరుకోవాలి. ఎందుకంటే ఇంత భయంకరమైనటువంటి ఈ విపత్తులని నిజంగా మనము తాలుకోలేమేమో. ఆ దినాలలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ 10 ఆహ్, ఒక తెగుళ్ళు ఐగుప్తీయుల మీద పడినప్పుడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే వాటిని వాటి గుండా పోకుండా వాటి నుంచి తప్పించుకొని రక్షింపబడినారో అంటే సేవ్ అయినారో, నీవు నేను సంఘంలో ఉంటూ దేవుని బిడ్డలముగా ఉన్నవారమైతే ఈ అన్ని విపత్తుల నుంచి మనము తప్పించుకోగలుగుతాము. దేవుడే మనల్ని రక్షిస్తాడు అని మరి ఒకసారి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి 1/3 ఆఫ్ ద సీ అంటే సముద్రంలో ఉండే 1/3 అన్నీ చనిపోవడము, తర్వాత షిప్స్ కూడా డెస్ట్రాయ్ కావడము మనం చూస్తా ఉంటున్నాం. తర్వాత థర్డ్ ట్రంపెట్‌ని మనము ధ్యానించుకునేటప్పుడు, ఈ థర్డ్ ట్రంపెట్‌లో దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి, నదుల మూడవ భాగము మీదను, నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి అయ్యెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. కాబట్టి ఒకవేళ ఈ విపత్తు జరిగేటప్పుడు సమయంలో నీళ్ళన్నీ చేదైపోతే, ఆ నీళ్ళు ఇక మనకు ఒకవేళ మానవ జాతికి ఆహ్, ఆ నీళ్లు తాగలేక చచ్చిపోతారేమో. అటువంటి విపత్తు, అటువంటి ఉగ్రతని మానవ జాతి చూడబోతా ఉంటుందేమో. 1/3 ఆఫ్ రివర్స్ అండ్ 1/3 ఆఫ్ స్ప్రింగ్స్, అంటే ఈవెన్ సీలో కూడా సముద్రంలో ఉండేటటువంటి ఆ యొక్క చేపలు, సముద్ర రాసులు కూడా చనిపోతాయేమో. ఆ విధంగా మనము చూస్తా ఉంటున్నాం. కామెట్, ఈ ఈ యాస్టరాయిడ్స్ ఇవన్నీ కూడా పడిపోతాయేమో అని ఈ శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు చెప్తా ఉంటున్నారు కాబట్టి, మనము వాటిని మానిటర్ చేస్తూ దేవుని యొక్క రాకడకు లేదా మనము ఎత్తబడే ఆ సంఘంలో ఉండేందుకు సిద్ధపడి ఉండాలి అని చెప్పి మనల్ని దేవుడు మరి ఒకసారి ఈ సాయంకాల సమయమున మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నాడు. నేనిక్కడ కొన్ని ఇమేజెస్ పెట్టాను. నాసా ఆహ్, తర్వాత మన గూగుల్‌లో గూడా ఈ ఇమేజెస్ అన్నీ దొరుకుతాయి. ఆహ్, వీటన్నిటి గురించి నేను వెళ్ళడం లేదు కానీ, ఆహ్, ఈ హిస్టారికల్‌గా ఉన్నటువంటి కొన్ని ఇమేజెస్‌ని మనము చూసి అర్థం చేసుకుంటామని చెప్పి నేను పెట్టాను. అలాగే నాలుగవ బూర ఊదినప్పుడు శబ్దము అప్పుడాయన శబ్దమును భూమిని చలింపచేసెను. కానీ ఇప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. అంటే ఇంకా 4, 5, 6 బూరలు ఇంకా భయంకరంగా ఉంటాయి. భూమిని మాత్రమే కాదు, ఆకాశంలో కూడా ఈ విపత్తులు, ఈ ఉగ్రతని జరుగుతది అని చెప్పి ఇక్కడ 4వ బూర ఊదుతున్నప్పుడు ఆహ్, క్రాస్ రెఫరెన్స్‌గా నేను కొన్ని ఆహ్, ఓల్డ్ టెస్టమెంట్ ఆహ్, వర్సెస్ కూడా పెట్టాను. కాబట్టి ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలలో జరిగే ఆ విపత్తును కూడా 4వ బూర ఊదినప్పుడు జరుగుతదని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి 4వ బూర ఊదినప్పుడు సూర్య, చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మెను. పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, అంటే మనకు ఒక 12 అవర్స్ డే ఉంటే, దాంట్లో మూడవ భాగము మనకు ఆహ్, భూమి మీద వెలుగు ఉండదేమో. చాలా చీకటిగా ఉంటదేమో. కాబట్టి సూర్య, చంద్ర, నక్షత్రాలు ప్రకాశింపకుండా ఆ యొక్క ప్రకృతిలో జరిగేటటువంటి ఈ విపత్తులను 4వ బూర ఊదినప్పుడు, అలాగే ఆహ్, 5, 6 బూరలు ఊదినప్పుడు జరిగే భయంకరమైనవి చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన 4 బూరలు ఊదినప్పుడు జరిగినటువంటి శ్రమలు ఒక ఎత్తైతే, 5, 6, 7 బూరల యొక్క శ్రమ, ఆ గతి మహాశ్రమలు అంటే ఇంకా ఘోరమైనటువంటి విపత్తును గురించి వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. 9వ అధ్యాయం చూస్తే,
మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. ఐదవది, 6వ శ్రమ గురించి ఇక్కడ మనము 9వ అధ్యాయంలో చూడొచ్చు. ఈ యొక్క వాక్య భాగాలన్నిటిని నేను చదవడం లేదు కానీ, మన యొక్క పవర్ పాయింట్ స్లైడ్స్‌లో నేను అలాగే స్లైడ్స్ పెడతా వస్తుంటున్నాను. కాబట్టి 9వ అధ్యాయంలో 5వ బూర, 6వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతదో వ్రాసి ఉంచారు. 5వ బూర ఊదినప్పుడు మొదటి 12 వచనాలు మనం చూస్తే మొదటి ఆ యొక్క ఆహ్, అంటే ఆ యొక్క మహాశ్రమకి ఉగ్రత మహాశ్రమ అంటే ఆ ఉగ్రత భయంకరమైన ఉగ్రత పడకముందు ఆ దూత ఓ ఓ ఓ అంటే ఓ మై గాడ్ మనం అంటా ఉంటాం కదా! ఓ ఓ అని. ఆ విధంగా ఆహ్, ఆహ్, అక్కడ అక్కడ అంటున్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి అయ్యో! 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 అంటూ మహాశ్రమని గుర్తు చేస్తూ ఇక్కడ మనము వాక్య భాగాన్ని చదువుకుంటున్నాం. ఆహ్, ఈ 5వ బూర ఊదినప్పుడు అంటే మొదటి అయ్యో! మొదటి ఓగా చూస్తే ఆ బాటమ్‌లెస్ పిట్ ఓపెన్ అవ్వడము. ఆ బాటమ్‌లెస్ పిట్‌లో నుంచి ఆహ్, వారు ఆ సైతానులు వాళ్ళ ఆహ్, మిగిలిన సైతాను యొక్క అనుచరులు బయటికి రావడము. వారు మనుష్య జాతిని ఎంత ఎంత కష్టం పెడతారో, ఎన్ని ఎన్ని కష్టాలకు గురి చేస్తారో, ఎంత ఆహ్, పర్సిక్యూషన్ ఉంటది అనే దాని గురించి ఈ 5వ బూర ఊదినప్పుడు మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి 5వ బూర మొదటి ఓ, 6వ బూర రెండవది రెండవ ఓ అంటే అయ్యో! అయ్యో! అని 3 సార్లు ఇక్కడ లిఖించబడి ఉంది గదా! కాబట్టి ఈ 5వ బూర ఊదినప్పుడు నక్షత్రాలు పడిపోవడము, అలాగే సూర్యుడు మూడవ భాగము ఆహ్, ప్రకాశింపకుండునట్లు, తర్వాత ఇక్కడ డోంట్ హార్మ్ ఎనీథింగ్ బట్ పీపుల్ అని కూడా ఆహ్, ఉంటది. డోంట్ హార్మ్ దోస్ మార్క్డ్ పీపుల్ అని కూడా మనము ఇక్కడ నెక్స్ట్ వాక్య భాగంలో చూసుకుంటాము. కాబట్టి ఐరవ 5వ బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచింతిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము అంటే ఆ బాటమ్‌లెస్ పిట్ తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. కాబట్టి ఆ విధంగా చీకటి కమ్ముతున్నట్లుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి రావడము, అలాగే ఆ మిడతలకు తేళ్లకు ఉండే బలము ఉన్నట్లుగాను, ఆ తేళ్ళు ఆహ్, ఈ యొక్క మానవ జాతికి హాని చేస్తూ అంటే అది ఏ విధంగా ఉంటదో ఇమేజెస్‌లో చూస్తే ఆ మిడతలు తేళ్ళలాగా ఉన్నాయి చూడండి. ఆ మిడతలు అవి ఎంత హాని చేస్తాయో మానవ జాతిని. ఆ పొగలో నుండి మిడతలు భూమీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లుగా అని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి. ఆ యొక్క గుర్రముల్లాగా ఉంటాయి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వారికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమెరుపు వంటి మైమెరుపులు వాటికుండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు వారు హాని చేస్తూ వచ్చారని చెప్పి మనం చూస్తా ఉంటున్నాం. వారికి ఒక టైమ్ లిమిట్ ఉంది. కేవలము 5 నెలలు మాత్రమే. ఆ 5 నెలలు మాత్రమే వారు అవి ఆ యొక్క తేళ్ళు ఇవన్నీ కూడా మిడతలు తో కూడినటువంటి ఆ తేళ్ళు ఎంత హాని చేస్తాయి అని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో అబద్దోనని, గ్రీకు భాషలో అపొల్లోయు అని ఆ సాతానుకు పేర్లుగా కూడా మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఇది 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 ఒక శ్రమ అయితే ఇంకా 2 శ్రమలున్నాయి. 6వ బూర ఊదినప్పుడు. ఏడవ బూర ఊదినప్పుడు. కాబట్టి ఇక్కడ మనము 9వ అధ్యాయంలో చూస్తా ఉంటున్నాం. ఏమని అంటే, నొసళ్ళ మీద ఏ ముద్ర అయితే ఉందో వారు తప్ప మిగిలిన వారికి హాని చేయమని వారికి ఆజ్ఞ ఉంటది. కాబట్టి ఆ దినాలలో మనం 7వ అధ్యాయంలో కూడా చూసాం గదా! 144,000 మందికి వారు బడినారు. కాబట్టి ఈ మహాశ్రమల కాలములో ఇశ్రాయేలీయుల ప్రజలు, యూదులు దేవుణ్ణి అంగీకరించేటటువంటి వారికి
దేవుడు వేసేటటువంటి ముద్ర. ఆ 140,000 మంది తర్వాత మనం అట్లనే సైన్యము, మహాసమూహము, గ్రేట్ మల్టిట్యూడ్ అని కూడా మనము చూసాం కదా! కాబట్టి ఎవరికైతే ఆ ముద్ర ఉంటదో వారు తప్ప మిగిలిన వాళ్ళకు మాత్రమే హాని చేసే పర్మిషన్ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. క్రొత్త నిబంధనలో ఉంటున్నటువంటి నీవు నేను, క్రీస్తు ప్రభువుల వారి రక్త ప్రోక్షణలో కడగబడిన నీవు నేను, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటూ మనకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర, ఆ సీల్ మనకు ఉన్నది, ఉండాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. నీకు నాకు మాత్రమే కాదండి, మన కుటుంబ సభ్యులలో కూడా ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణను మనము అంగీకరించి, ఆయనను రక్షకునిగా మన హృదయాలలో స్వీకరించి, మనం ఎప్పుడైతే ఆయనను అనుచరులమై ఆయనను వెంబడిస్తూ ఉంటామో, మనందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఉండాలి, ఉంటుంది. అలాగా ఉంచుకోవాలని చెప్పి, అలాంటి ముద్రను మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఈ దినాన్న మనకు ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి 6వ బూర ఊదినప్పుడు ఆ 4 దూతలు ఆహ్, అక్కడ మనము చూస్తా ఉంటున్నాం. 6వ బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి యొక్క స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ యొక్క 6వ దూతతో చెప్తే విన్నాను అని చెప్పి ఇక్కడ లిఖించబడి ఉంది. మనుషులలో 3వ భాగము సంహరించే పర్మిషన్ వారికి దొరుకుతది. కాబట్టి ఆహ్, ఆ 3 దెబ్బల చేత వీటి నోళ్ళ నుండి బయలు వెడలుచు అగ్ని గంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడెను. చూడండి, ఆ మహా ఉగ్రత, మహాశ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయి అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ 6వ ముద్ర, ఆహ్, ఆహ్, 6వ బూర ఊదినప్పుడు ఆ యొక్క వాయిస్ ఫ్రమ్ గోల్డెన్ ఆల్టర్, ఆ సువర్ణ దీపము నుండి, బలిపీఠము నుండి ఆ యొక్క ఆహ్, వాటన్నిటిని మనం ఇక్కడ చూస్తూ వస్తుంటున్నాం. కాబట్టి 8వ అధ్యాయంలో కూడా పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడైతే ఉంటున్నాయో, అట్లనే ఆహ్, ఈ హార్స్‌మెన్ 1/3 ఆఫ్ పాపులేషన్ చనిపోవడము, 3 ఆహ్, 3 తెగుళ్ళు చూస్తుంటున్నాం. అగ్ని, పొగ, తర్వాత బ్రిమ్‌స్టోన్, ఆ యొక్క ఆహ్, వాటన్నిటిని బట్టి కూడా మనము ఎంత భయంకరంగా ఉంటదో, అయినా కూడా ఆ దినాలలో మానవులు రిపెంట్ అవ్వరు అని కూడా మనం వాక్య భాగంలో చదువుకుంటున్నాం. వాక్య భాగంలో ఏమని ఉంటదంటే, అయినప్పటికీ వారు మారు మనస్సు పొందనైతిరి. ఇన్ని ఉగ్రతలు మనుష్యుని మీద పడినప్పటికీ మనుషులు చాలామంది రిపెంట్ అవ్వకుండా, మారు మనస్సు పొందకుండా ఉండడము మనము ఇక్కడ ఆహ్, ఈ వాక్య భాగంలో చూసినప్పుడు, అంత కఠినంగా ఉంటారా మనుషులు అని మనము అర్థం చేసుకుంటా ఉంటున్నామండి. కాబట్టి మన మనస్సు ఎట్లా ఉంది? మన మనస్సు మెత్తని హృదయాన్ని కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంధింపచేసి మనల్ని మన యొక్క హృదయాల్ని స్టిర్రప్ చేసి మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, మనము ఆయన మాట విని మనం మారుమనసు ఈరోజు పొందుతున్నామా? మన బిడ్డలైతేనేమి, మన ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనేమి, సంఘములో ప్రత్యేకంగా లీడర్స్‌గా ఉన్నటువంటి వారు నిజంగా సంఘ సభ్యుల గురించి ఎంతో ప్రార్థన చేస్తా ఉంటారు. వారు సంఘములో ఉండే కాపరులు, లీడర్స్ వారి సొంత కుటుంబాల యొక్క బిడ్డలు కూడా రక్షణలోకి రావాలనే ప్రార్థన చేస్తూ, సంఘము దేవుడు బాధ్యతగా ఇచ్చినటువంటి ఆ సంఘ సభ్యుల గురించి కూడా ప్రార్థన చేస్తా ఉంటున్నారు. కాబట్టి వాక్యం వింటున్న నీవు నేను ఎప్పటికప్పుడు మారుమనసు పొందుతూ దేవుని యొక్క రక్షణను మనము కొనసాగిస్తూ, భయముతోనూ, వణకుతోనూ కొనసాగిస్తూ బ్రతుకుతా ఉంటున్నామా? లేదా? అని దేవుడు మనల్ని ఇక్కడ రిమైండ్ చేస్తా ఉంటున్నారు. కాబట్టి ప్రకటన 9, 20, 21లో చూస్తే, ఆ అరుబూరలు ఊదడం అయ్యాక, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు చూడండి, వారు వారి యొక్క విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టునట్లు వారు మారు మనస్సు పొందలేదు.
జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు అని 20, 21 వచనాలలో మనం చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. 1/3 ఆఫ్ పాపులేషన్ అంటే 2013లో ఉన్న మన పాపులేషన్ లెక్కలను బట్టి చూస్తే ఫస్ట్ నంబర్ చూడండి మేబీ 7, ఆహ్, తర్వాత కిందికొస్తే 1/3 చనిపోతే ఎంత తక్కువ మంది ఉంటారు కదా! అంటే అది ఎంత ఆహ్, ఎంత భయంకరమైనటువంటి ఆహ్, సన్నివేశము. మనం కరోనా సమయంలో ఎంతోమంది చనిపోతే మన హృదయము ఎంత విభ్రాంతి నొందింది కదా! అట్లనే ఈ మహా ఉగ్రత దినములో 1/3 ఆఫ్ పాపులేషన్ చనిపోతే ఎంత భయంకరమైనటువంటి ఆ ఉగ్రతనండి. కాబట్టి ఒకసారి ఇక్కడ చూస్తే క్రీస్తు ప్రభువుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఎంతోమంది ప్రజలున్నారు. కానీ నీవు నేను క్రీస్తు ప్రభువుల వారిని అంగీకరించి ఆ క్రాస్ లోపల ఉన్నామా? ఇంకా బయట ఉన్నామా? ఒకవేళ నువ్వు లోపలున్నావేమో, బయట ఇంకా చాలా మందిని నువ్వు నేను చూస్తా ఉంటున్నామేమో. వాళ్ళకి కూడా మనము లోపలికి వచ్చేదానికి వాళ్ళకు రాజ్య సువార్తను మనము ఆహ్, ప్రకటిస్తూ వారిని కూడా మనము సంఘములోకి మన యొక్క నిత్యత్వంలోకి తీసుకెళ్ళేదానికి మనము దేవునికి పనిముట్లుగాను, దేవునికి సాధనములుగాను దేవుడు మనల్ని ఉంచుకోవాలని జెప్పి, ఆ సీల్‌ని మనమే కాదు మన కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, మనకు తెలిసిన ఇరుగు పొరుగు వారు వీరందరికీ కూడా దేవుని యొక్క ముద్ర మనందరి మీద ఉండాలని చెప్పి మనకు ఈ యొక్క అప్లికేషన్ పాయింట్‌ని కూడా మనం గుర్తు చేసుకుంటూ దేవుడు ఈ 7 ముద్రలను గురించినటువంటి వాక్య భాగాన్ని మనం ఈరోజు చదువుకునేందుకు, వాటిని వినేందుకు మనం ఈరోజు దేవుడు సమయం ఇచ్చారు. కాబట్టి మెమరీ వర్స్‌గా ఈరోజు మన ప్రార్థనలు ఎట్లా ఉన్నాయి అని ఒకసారి మనము రివైజ్ చేసుకుంటే, మన ప్రార్థనలు యొక్క ధూపము వలెను, మన మనం చేతులెత్తి చేసే ఆ యొక్క ప్రార్థన నైవేద్యము వలెను ప్రభువు దృష్టికి అంగీకారంగా ఉందా? మనము మారు మనస్సు పొందుతూ, మనము ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి, మన జీవితాలని మనం మార్చుకునే మనసును కలిగినటు వారంగా ఉంటున్నామా లేదా అని చెప్పి దేవుడు మరొకసారి మనల్ని రిమైండ్ చేస్తా ఉంటున్నారండి. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో ఏమైనా ఇంకా డౌట్స్ కానీ, క్వెషన్స్ కానీ లేదా బ్రదర్స్, సిస్టర్స్ ఇంకా ఏవైనా పాయింట్స్‌ని యాడ్ చేస్తే మనమందరము ఇంకా కొద్ది సమయము దీన్ని నెమరు వేసుకునేందుకు సమయం కలిగి ఉండాలని చెప్పి నేనిక్కడ ముగిస్తూ చిన్న ప్రార్థనను చేయాలని ఇష్టపడతా ఉంటున్నానండి.